కార్పొరేటర్లకు వ్యతిరేకంగా బెజవాడ కౌన్సిల్ హాల్ దగ్గర ఆందోళన చేస్తున్న మహిళల్ని పోలీసులు అదుపులోనికి తీసుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు మా ప్రతినిధి హరీష్ అక్కడి నుంచి లైవ్ లో అందిస్తారు. హరీష్, ఓవర్ టు యు. వరప్రసాద్, బెజవాడ కార్పొరేటర్లకు సంబంధించినటువంటి విజ్ఞాన యాత్ర వివాదాస్పదమైనటువంటి నేపథ్యంలో మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారన్నటువంటి ప్రధాన ఆరోపణ ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో మహిళా సంఘాలన్నీ కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినాయి. ఇందులో భాగంగానే బెజవాడ కౌన్సిల్ కార్యాలయం వద్ద మహిళా సంఘాలన్నీ కూడా ఆందోళన దిగినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మహిళా సమాఖ్యకు సంబంధించినటువంటి మహిళలంతా కూడా పూర్తిగా సంఘటనకు బాధ్యులైనటువంటి కార్పొరేటర్లందరినీ కూడా పూర్తిగా అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ వాళ్ళంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగానే వాళ్ళని పోలీసులు ఒక్కొక్కరిని అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ప్రధానంగా మేయర్ ఎవరైతే ఉన్నారో ఆయన వచ్చి సమాధానం చెప్పాలి. ఈ జరిగినటువంటి విజ్ఞాన యాత్రకు సంబంధించినటువంటి వివాదాస్పదమైనటువంటి నేపథ్యంలో మహిళా సంఘాలన్నీ కూడా పూర్తిగా వ్యతిరేకిస్తూ ఆందోళన చేసినటువంటి పరిస్థితిలో భాగంగానే మహిళల్ని పోలీసులు కూడా అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే ప్రధానంగా మహిళలకు సంబంధించినటువంటి వ్యవహార వివాదాస్పదమైనటువంటి నేపథ్యంలో మహిళల్ని పూర్తిగా అవమానించారు, మహిళలను అవమానపరిచే విధంగా వ్యవహరించారన్నటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ నేపథ్యంలో మహిళా సంఘాలన్నీ కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. చెప్పండి, మీరు ఎందుకు ఇంత ఆందోళన చేస్తున్నారు? మీ ప్రధానమైన డిమాండ్ ఏంటి? మహిళల్ని వేధించినటువంటి కార్పొరేటర్లు, తెలుగుదేశం కార్పొరేటర్ని వెంటనే అరెస్ట్ చేయాలి. అట్లాగే వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి. అట్లాగే విజ్ఞాన యాత్రల పేరుతోటి 33 లక్షల రూపాయల ఖర్చు చేసినటువంటి నిధుల్ని, అది ప్రజాధనం, దాన్ని వెనక్కి వాళ్ళ చాటే కట్టించాలి. వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి అరెస్ట్ చేయాలి. మేయర్ గారు మహిళలకి, నగర మహిళలకి సమాధానం చెప్పాలి అనేటువంటి డిమాండ్ ఇందులో ఉన్నాయి. కానీ మేయర్ గారు మహిళల మీద కనీసం ప్రథమ పౌరుడిగా ఉండి మహిళలు ఇంతసేపు చేస్తున్నా కానీ బయటకు వచ్చి సమాధానం చెప్పకుండా దాన్ని మసిపూసి మారేడుకాయ చేసి అసలు జరగలేదు అంటానికి ఆధారాలు ఏంటి? అక్కడ పోలీసులు హెచ్చరిక చేశారు, ఇక్కడ పై స్థాయి నాయకులు మాట్లాడి వాళ్ళని వదిలిచ్చారు. మళ్ళా ఇవాళ శంషాబాద్ విమానంలో పక్కనున్నటువంటి ఎన్ఆర్ఐ మహిళనే కదా ఇది జరిగింది. పరిస్థితి ప్రస్తుతం అయితే చూస్తున్నాం. అక్కడ మహిళలంతా కూడా మేయర్ని అడ్డుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మహిళా కార్పొరేటర్లు అంతా కూడా మేయర్ ఛాంబర్ ని అడ్డుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. దీంతో పరిస్థితి అయితే కొంత ఉద్రిక్తంగా మారినటువంటి పరిస్థితి. మహిళా కార్పొరేటర్లు అదేవిధంగా మహిళలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా, మహిళా సంఘాలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే అరెస్టులు కొనసాగేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అరెస్టులను అడ్డుకునేందుకు మహిళా సంఘాలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా ఆందోళన చేస్తుండటంతో మేయర్ కారు వద్ద ఆందోళన ఉధృతంగా మారుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. మేయర్ కారుని అడ్డుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మేయర్ కూడా వచ్చి సమాధానం చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూస్తున్నాం, మేయర్కి సంబంధించినటువంటి కారును మహిళా సంఘాలన్నీ కూడా నిలుపుదల చేసినటువంటి పరిస్థితి. మహిళా సంఘాలన్నీ కూడా కారుని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. చూస్తున్నాం, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి అయితే కొంత ఉన్నపళంగా కూడా సంఘటన అయితే ఉద్రిక్తంగా మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మేయర్కి సంబంధించినటువంటి కారుని అడ్డుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. మహిళా సంఘాలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా ఈ వ్యవహారం మీద మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మహిళలకు అవమానించే విధంగా వ్యవహరించినటువంటి కార్పొరేటర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం వాళ్ళని అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తుండటంతో ప్రస్తుతం అయితే కొంత ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మహిళా సంఘాలకు సంబంధించినటువంటి నేతలంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జరిగినటువంటి సంఘటన మీద మాత్రం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మనతో మాట్లాడేందుకు సిపిఎం కార్పొరేటర్ ఉన్నారు. ఎందుకు చెప్పండి, మీరు ఎంత ఆందోళన చేయాలంటే ప్రధాన కారణం ఏంటి? మీ డిమాండ్ ఏంటి? అసలు సమాధానం కనీసం మేయర్ గారు చెప్పాలి కదా, ఏం చర్యలు తీసుకున్నారు, ఏం శిక్ష చేస్తున్నారని చెప్పాలి కదా. మరి గతం నుంచి యాత్రలు వెళ్ళారంటే యాత్రల నుంచి వచ్చిందా కూడా ఇదే గొడవ అవుతుంది. సరైన చర్యలు తీసుకుపోవడం వల్ల ఈ రకమైన గొడవలు అవుతున్నాయి. రేపొద్దున ఎలాంటి రాజధానిలో గొడవలు లేకుండా ఒక కార్పొరేటర్లుగా ఎంతో డివిజన్లో అభివృద్ధి చెందాల్సిన కార్పొరేటర్లు ఈ రకంగా చేస్తే కార్పొరేటర్ల మీద ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏంటనేది మేయర్ గారి ద్వారా సమాధానం చెప్తారని మేము ఉన్నాము. ఇంతవరకు మేయర్ గారు బయటకు రాలేదు కాబట్టి మేము ఆందోళన వ్యక్తం చేస్తున్నాం. అంటే వాళ్ళు చెప్తున్నారు మేము ఎటువంటి తప్పు చేయలేదు, ఏమైనా తప్పు చేసినా నిరూపిస్తే కనుక రాజీనామా చేయడం కూడా మేము సిద్ధంగా ఉందని చెప్తున్నారు. మీరు ఎందుకు ఇంత ఆందోళన చేసినటువంటి పరిస్థితి వస్తుంది? టీవీలో ఎలా వస్తుంది, పేపర్లో ఎలా వస్తుంది? మరి తప్పు చేయనప్పుడు మాకు సమాధానం చెప్పడానికి ఆయనకి ఏంటి అభ్యంతరం? మాకు ఎందుకు సాటేస్తున్నారని మేము అడుగుతున్నాం. అయితే మరి వచ్చి మాకు సమాధానం
చెప్పొచ్చు కదా, ఏ తప్పు చేయలేదు, రాజీనామా చేస్తానన్నారు. కాబట్టి ఇంత ఆందోళన చేస్తాం. 3 నుంచి ఎండలో మేము ఇంతమంది మరుస్తున్నా గానీ ఆయన బయటికి సమాధానం చెప్పాల్సిన అవసరం. అనేక మహిళా సంఘాలు వచ్చారు, ఎందుకు సమాధానం చెప్పట్లేదు ఆయన, మరి ఎందుకు దాచుకుంటారు? అందుకే బయటకు సమాధానం చెప్పండి. మేము చెప్పండి, మహిళల పట్ల కార్పొరేటర్లు అసభ్యంగా ప్రవర్తించలేదని చెప్పి వాళ్ళు ఖరాఖండిగా చెప్తున్నారు. మేము ఎటువంటి చర్యకైనా సిద్ధం అంటున్నారు. కానీ మీరు ఎందుకు ఆందోళన చేయాల్సి వస్తుంది? ఇప్పుడు కార్పొరేటర్లు ఏ తప్పు చేయనప్పుడు అంత బేషరతుగా బయటకు వచ్చి సమాధానం చెప్పాలి కదండి. మేము 3:30 దగ్గర నుంచి ఇక్కడ మండు టెండర్లో ధర్నా చేస్తున్నాం. మేయర్ గారు బయటకు వచ్చి సమాధానం చెప్పాలి. కార్పొరేషన్ల మీద తప్పు చేసినటువంటి కార్పొరేటర్ల మీద చర్యలు తీసుకోవాలని మాత్రమే మేము డిమాండ్ చేస్తూ ఇక్కడ ధర్నా చేస్తున్నాం. కనీసం బాధ్యత గల పౌరుడై ఉండి ఒక మేయర్ గా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు మరి బయటకు వచ్చి మాకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మహిళలంటే మహిళా సంఘాల వారిని గౌరవించలేని వారు మహిళల్ని గౌరవిస్తారు, ఇతర ప్రజలకు ఏం న్యాయం చేస్తారు. మేము మహిళా నాయకురాలుగా ఇక్కడికి వచ్చి మేము చేస్తుంటే మాకే లెక్క ఉన్నప్పుడు, మమ్మల్ని లెక్క చేయనప్పుడు బయట ప్రజలు వస్తే ఏమని సమాధానం చెప్తారు? మేయర్ గారు ఇప్పుడు కూడా మేము అక్కడ ధర్నా చేస్తుంటే తొట్టిదారులలోనికి వచ్చినటువంటి మేయర్ రేపొద్దున బయటకు వచ్చి ఏం సమాధానం చెప్తారు? ఇప్పటికైనా సరే బేషరతుగా బయటకు వచ్చి సమాధానం చెప్పి మరి వారి నిజాయితీని నిరూపించుకోవాలి. తప్పు చేసినటువంటి కార్పొరేట్ల మీద మరి చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి మేము డిమాండ్. మీరు చెప్పండి, మహిళగా సాటి మహిళ జరిగినటువంటి అవమానం మీద ఎలా స్పందిస్తారు? వాళ్ళైతే మేము ఎటువంటి తప్పు చేయలేదని చెప్పి ఖరాఖండిగా చెప్తున్నటువంటి పరిస్థితి. తప్పు చేయనప్పుడు ఇన్ని వార్తలు రావు కదండి, టీవీలో గానీ ఎక్కడ పేపర్లలో గానీ తప్పు చేయనప్పుడు రావు కదా. పోనీ మీరు తప్పు చేయలేదండి, సరే సార్ మీరు తప్పు చేయలేదు, కనీసం బయటకు వచ్చి స్పందించాల్సిన బాధ్యత మీకుంది కదా. ఎర్రటి ఎండలో 4 గంటల నుంచి మేము చెమటలు కారుకుంటూ ఒక మహిళకు జరిగిన అన్యాయం, మహిళలకి జరిగిన వీటి గురించి మేము స్పందించినప్పుడు విజయవాడ నగర ప్రథమ పౌరుడిగా ఆయన వచ్చి ఒక సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది కదండి ఆయనకి. మీరేం డిమాండ్ చేస్తారు? క్లుప్తంగా చెప్పండి. మహిళలకి న్యాయం చెయ్యాలండి. అదే మేము 4 గంటల నుంచి కూర్చున్నాం. వాళ్ళు తప్పు చేయనప్పుడు బయటకు వచ్చి శంషేర్గా చెప్పొచ్చు కదా, ఎందుకు లోపల దాక్కోవాలి? ఎవరైనా తప్పు చేసిన వాళ్ళే లోపల దాక్కుంటారు, తప్పు చేయని వాళ్ళు లోపల దాక్కోరు. మేము ఎందుకు వచ్చామండి? మేము ఆడవాళ్ళం, లేడీస్ 4 గంటల నుంచి అక్కడ కూర్చొని ఎందుకు పోరాడుతున్నాం చెప్పండి మీరు? అది న్యాయమే కదా. మరి అలాంటప్పుడు వాళ్ళు లోపల ఎందుకు దాక్కుండా? చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు? ఆడవాళ్ళ వల్లే నేను గెలిచాను అన్నారు. ఈ రోజు ఈ ఆడవాళ్ళకే అన్యాయం చేస్తారా? అంటే అంత చీపా ఆడవాళ్ళు? మీ ఇంట్లో ఆడవాళ్ళు లేరా? అలా చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం అయితే కార్పొరేషన్ వద్ద ఉద్రిక్తమైనటువంటి వాతావరణం కొనసాగుతుంది. ఇంకా మేయర్ ని అడ్డుకునే ప్రయత్నం జరుగుతుంది. మేయర్ కారుని అడ్డుకునేటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతం అయితే ఉద్రిక్తమైనటువంటి పరిస్థితులు నెలకొంది. పోలీసులు కూడా అప్రమత్తమైనటువంటి పరిస్థితి. అప్రమత్తమై వెంటనే వాళ్ళని పూర్తిగా అదుపులో తీసుకునేటువంటి ప్రయత్నం జరుగుతుంది. వరప్రసాద్. థ్యాంక్ యూ హరీష్.